వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే సార్. హాయ్ రేణు. డీకే శివకుమార్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి చూస్తే గనక ఒక ట్రబుల్ షూటర్ గా ఆయన సుపరిచితుడు. రాజకీయాల్లో కర్ణాటక ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తిగా కూడా తెలుసు. కానీ అతను ఒక రెబల్ లీడర్. చాలా అంటే మీలాంటి వాళ్ళకి ఇంకొంతమంది రాజకీయాల్లో బాగా ఆరితేరిన వాళ్ళకి తెలుసు అతను ఒక రెబల్ నాయకుడు అని. అలాంటి రెబల్ నాయకుడు ఇప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహించడం, ఈ జర్నీని ఎలా చూడొచ్చు? డీకే జర్నీని. హార్డ్ టైమ్స్ మేక్ సెట్ ఆఫ్ మ్యాన్. మీ కష్టాలు, మీ ఎదుర్కొన్న పరిస్థితులను బట్టే మీ వ్యక్తిత్వం, మీ నాయకత్వం వస్తుంది. డీకే శివకుమార్ ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ లీడర్. అంటే తనకు తానుగా ఎదిగిన నాయకుడు. తన కుటుంబ వారసత్వం కానీ ఎలాంటి గురువులు లేకుండా సాధించుకున్న నాయకత్వం ఉంది. ఆయన పర్సనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక అధికారం కోసమో లేకంటే కేసుల వల్ల భయపడటం కాకుండా నేను నమ్మిన లక్ష్యాన్ని లేక నేను నమ్మిన పార్టీని, నా లక్ష్యాన్ని నేను నమ్మిన పార్టీలో, అంటే నేను సీఎం కావాలి అనుకుంటే ఇంకొక పార్టీలో కాదు, నేను పుట్టి పెరిగిన పార్టీలోనే కావాలన్న ఒకే ఒక లక్ష్యంతో అతను చేసిన శ్రమ, హార్డ్ వర్కింగ్, దానితోటి డీకే శివకుమార్ కి టోటల్ కర్ణాటక కాంగ్రెస్ లో యాక్సెప్టబిలిటీ వచ్చే పరిస్థితికి వచ్చింది. సిద్ధరామయ్య తర్వాత ఎవరు అంటే డీకే శివకుమార్ అనేది గత 7-8 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఆయన 2020లో పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో నాయకత్వం వహించబోతున్నాడు ఉంది. 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్న ప్రజానాయకుడిగా సిద్ధరామయ్య అయిందంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి 1994 తర్వాత సైద్ధాంతిక బలం పోయింది. ఏ పార్టీ కూడా ఏ వర్గాలు కూడా, కర్ణాటక అంటేనే ప్రధానంగా లింగాయతులు, ఒక్కలిగలు. లింగాయతులు మొత్తం 1991లో వీరేంద్ర పాటిల్ అనే ఒక కాంగ్రెస్ సీఎం పట్ల రాజీవ్ గాంధీ సరిగా వ్యవహరించలేదన్న కోణంతో ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా తర్వాత లింగాయతులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయారు. వాళ్ళందరూ కూడా రామకృష్ణ హెగ్డేకి సపోర్ట్ చేయడం, జనతా దళ్ ఆ రోజున్న దాంట్లో పోవటం, ఆ తర్వాత యడ్యూరప్ప లింగాయత్ నేతగా ఎదగటం, ఆయన వైపు పోవటం జరిగింది. అంటే బీజేపీకి జనతాదళకు పునాదులు వేసిన వాళ్ళల్లో ఈ ఇన్సిడెంట్. వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 91లో రాజీవ్ గాంధీ తనను అవమానం చేశారన్న ఒక దాంతో రాజీనామా చేయడంతోనే అటు జనతాదళ్ కానీ బీజేపీకి కానీ పునాదులు పడుతూ వచ్చింది. అందరూ యంగ్ మ్యాన్ గా ఉన్నారు. ఆ రోజు పవర్ఫుల్ గా ఉన్న యడ్యూరప్ప లింగాయత్ నాయకులుగా ఎదిగారు. బీజేపీని కర్ణాటకలో పునాదులు దానికి బలం ఏర్పరిచి ఆయన కూడా సీఎం కావటం జరిగింది అనమాట. రెండో వైపు 99లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది ఎందుకంటే జనతాదళ్ లో ఉన్న చీలిక పేలికలు ఈ వేదాల వల్ల గెలిచింది. కానీ ఎస్ఎం కృష్ణ 5 ఏళ్ళు సీఎం చేసిన, 4 సంవత్సరాలు 6 నెలలు సీఎం చేసిన ఒక ప్రాతిపదిక కాంగ్రెస్ పార్టీకి సైద్ధాంతిక బలం కానీ ఏదైనా సామాజిక వర్గాల బలాన్ని కానీ ఆయన ఇయ్యలేకపోయారు. దానివల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిపోవటం గాల్లో దీపంలాగా జరిగింది. అలాంటి సమయంలో సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీలో చేరటం 2008లో. అక్కడి నుంచి ఆయన ఒక ఐహింద్ అని ఒక సైద్ధాంతిక, అంటే మీకు పాతకాలంలో పోతే భారతదేశం మొత్తం ఈ రోజు అందరూ సోషల్ ఇంజనీరింగ్ అని మాట్లాడుతూ ఉంటే దేవరాజ్ ఆర్ట్స్ అనే ఒక గొప్ప నాయకుడు కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఐహింద కాన్సెప్ట్ ని తీసుకొచ్చేసి ఈ వెనకబడ్డ కులాలందరినీ కూడా ఐక్యం చేయడంలో సక్సెస్ అయ్యి ఆయన సీఎం అయ్యారు. ఇందిరాగాంధీ గెలుపులో కూడా ఆయన 78లో కీలక పాత్ర పోషించున్నారు. ఆయన తర్వాత మళ్ళీ ఐహిందని తీసుకొచ్చింది సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఏ పార్టీలో చేరలేదు. ఆయన ఐహింద్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి జిల్లా తిరిగి దాదాపు 1.5 year పాటు తిరిగి తన కార్యాచరణ ప్రకటించిన తర్వాతనే కాంగ్రెస్ లో రావడం జరిగింది అనమాట. ఒకవైపు సైద్ధాంతిక బలం ఉండటమే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మిగిలింది. లేదంటే ఇక్కడ ముక్కలు అయిపోయి ఇంకా చాలా పార్టీలు వచ్చిండేది. రెండో వైపు మరి బీజేపీ లాంటి పార్టీ దేశంలో పెరిగిపోతా ఉంది. మోడీ హవా పెరిగిపోతా ఉంది. సరే, వాళ్ళు గెలిచిన తర్వాత వ్యవస్థలను బాగా వాడుకుంటూనే ఉన్నారు. ఎన్నికలను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతా ఉన్నారు. ఇలాంటి సాన్నిధ్యంలో కేవలం సైద్ధాంతిక బలం మీద సరిపోతుందంటే సరిపోతుంది. దానికి ఇంకొక ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్న మనిషి కావాలి. ఆ లీడరే డీకే శివకుమార్. 2020లో ఆయనని పిసిసి కర్ణాటక పిసిసి అధ్యక్షుడు చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళిద్దరు ఒకళ్ళేమో ప్రజాదరణ, ఇంకొకళ్ళేమో ఆర్గనైజింగ్ కెపాసిటీ. దాదాపు అప్పుడు చెప్తా ఉన్నారు, నేను కర్ణాటక ఎన్నికల్లో పనిచేశాను, కళ్యాణ కర్ణాటకలో పనిచేశాను. అప్పుడు డీకే గురించి ఏ వార్తలో చదివినా కానీ 15 గంటలు 20 గంటలు పనిచేస్తున్నారు అనేది వార్తల్లో వస్తుండేది అనమాట. ఆ లీడర్షిప్ డీకేని ఈ రోజు సిద్ధరామయ్య తర్వాత ఆ పొజిషన్ తీసుకొచ్చడానికి కారణం. ఓకే, అంటే అతని హార్డ్ వర్క్ చెప్తున్నారు. కానీ మీరు దీంట్లో ఒక మాట అన్నారు సార్, అంటే వేరే పార్టీలకు వెళ్లకుండా ఒకే పార్టీని నమ్ముకొని, అంటే వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. డీకే శివకుమార్ వ్యక్తిత్వం గురించి ఒక్కసారి మాట్లాడితే, అంటే మనం చాలా మందిని కూడా ఇప్పుడు బీజేపీ నుంచి పిలుపు వచ్చిందనో లేకపోతే కొన్ని కేసుల ద్వారా భయపెట్టారని చెప్పి
ఇప్పుడు మనం మహారాష్ట్ర మాజీ సీఎం చూస్తే అదే విధంగా తను బీజేపీలోకి అశోక్ వెళ్ళడం చవాన్. జరిగింది. అశోక్ చవాన్ అదే విధంగా వెళ్లారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసినా గానీ మనకి చాలా మంది నేతలు కనిపిస్తారు. అస్సాం అలాంటిది- సీఎం హిమవంత్ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళాడు. తర్వాత సువేంద్ర వెస్ట్ బెంగాల్ బీజేపీ సీఎం కూడా టీఎంసీ నుంచి పోయారు. వేరే పార్టీలో పోయి సీఎంలు అయి ఉన్నారు. కానీ అలాంటిది డీకే బీజేపీ నుంచి గతంలోనే సీఎం అయ్యే అవకాశం వచ్చింది, అయినప్పటికీ ఆయన వెళ్ళలేదు. కేసులు పెడితే జైలుకు వెళ్ళటానికి ఇష్టపడ్డారు కానీ కాంగ్రెస్ ని వీడటానికి ఇష్టపడలేదు. ఎందుకలా? రెండు అంశాలు చూడాలి. ఒకటి, కాంగ్రెస్ ని వీడెత్తాదో లేదనుకున్నా గానీ అణిచివేత ద్వారా నన్ను లొంగ తీసుకోవటానికి నేను సిద్ధపడను. నన్ను భయపెడితే నేను భయపడను. మన పోకిరిలో మహేష్ బాబు నువ్వు నన్ను భయపెడితే నేను భయపడను, నువ్వు పెట్టిన భయానికి నేను నీకు లొంగిపోతాను అనుకోవద్దు. నేను నిలబడతాను, పోరాడతానంటగానే 2019లో ఈడీ మనీ లాండరింగ్ దాంట్లో ఆయన మీద ఈడీ మీద కేసు పెట్టి, ఇక్కడ కూడా కాదు బెంగళూరు కాదు, పోయి ఢిల్లీ తీహార్ జైల్లో 50 రోజుల పాటు పెట్టారు. ఆయన 50 రోజులు డీకే శివకుమార్ ని 2019లో అక్కడ పెట్టారు. అప్పుడే అడిగారు అనమాట, నీ మీద కేసు విత్డ్రా అవుతుంది, నువ్వు బీజేపీలో చేరు సీఎం క్యాండిడేట్ గా అవుతావని. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఎంతో మంది ఈడీ కేసులు వచ్చిన తర్వాత సువేందు ఉన్నాడు. సువేందు గురించి అంతకుముందు ఎన్నికలు 2016లో ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి మోడీనే ఇలా జోబులో చూయించుకుంటూ జోబులో డబ్బులు ఎంత వచ్చాయని మాట్లాడాడు మైక్ ముందని చెప్పారు. అలాంటి సువేందు తర్వాత అదే బీజేపీ నుంచి నాయకుడు అయి ఉన్నారు. అట్లాగే హిమవంత్ దాని మీద కూడా ఐ థింక్ అది శారదా చిట్స్ అనుకుంటున్నాను, అన్ని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరూ మారిపోయారు, అక్కడ సీఎం లేరు. కానీ ఈయన డీకే శివకుమార్ మాత్రం కేసు ఎదుర్కొన్నారు, జైలుకి వెళ్లారు. అది కూడా తీహార్ జైలు. తీహార్ అంటే చాలా కఠినమైన జైలు కింద లెక్క. అలాంటి జైల్లో కూడా ఉన్నారు. కానీ ఆయన పార్టీ మారకుండా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనని ఎంత అణిచివేస్తే అంతకన్నా ఎక్కువ రైజ్ అయ్యి నేల కొట్టిన బాల్లాగా తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం అంత కష్టపడటం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయన, ఇప్పుడు మనం సిద్ధరామయ్య చూసుకుంటే ఆయనకి అహింగా నుంచి ఉద్యమ నేతగా ఎదిగేసరికి ఆయన అన్ని సామాజిక వర్గాలను కూడా కలిపి తీసుకొని వెళ్ళగలిగారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటిది డీకేకి సాధ్యమవుతుందా? కేవలం కులం మాత్రమే కాదు, ఒక లీడర్షిప్ ఇంపార్టెంట్. గతంలో నేను చెప్పినట్టుగా లింగాయతులు ఒక్కలిగలు మాత్రమే ఉండేవాళ్ళు. సిద్ధరామయ్య వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికన్నా కూడా అహిందా దాని ఓట్ బ్యాంక్ ఉంది. తర్వాత కుల గణన చేయించారు. రీసెంట్ గా నిన్న మొన్న కూడా రిలీజ్ చేశారు. దాంట్లో ఎక్కువ దళితుల, తర్వాత మైనార్టీలు, తర్వాత కురబ కమిటీ, సిద్ధరామయ్య సంబంధించిన కమిటీ, ప్రతి కులాన్ని కూడా తీసుకుంటూ వచ్చారు. శివకుమార్ వచ్చేంత వరకు ఇట్స్ ఆల్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. కుల రాజకీయాలు, సామాజిక వర్గం అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. కనకపుర జిల్లా, మన కనకపుర, హస్సన్, రామనగర, తర్వాత అంటే మనకు మాండ్య, ఇవన్నీ కూడా ఓల్డ్ మైసూరు. ఒక్కలిగ సామాజిక వర్గం బాగా బలంగా ఉన్న సామాజిక వర్గం, దేవగూడ సంబంధించిన కమ్యూనిటీ, కావేరీ డెల్టా మంచి ఏమంటారు ఈల్డింగ్ ఉన్నాయి. దిగువ మన గోదావరి డెల్టా లాగా బాగా పంటలు ఎక్కువ బాగా పండే ప్రాంతం కదా, అక్కడి నుంచి వచ్చారు. ఒకవైపు బలమైన దేవగౌడ కుటుంబాన్ని ఎదిరించారు. ఫస్ట్ ఎన్నిక కూడా 1985లో డీకే శివకుమార్ పోటీ చేసిన ఎన్నిక కూడా దేవగౌడ మీదనే పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికలు ఓడిపోయారు అన్నమాట. అలాంటి ప్రాంతం నుంచి వచ్చారు. ఖచ్చితంగా ఇప్పుడు డీకే జేడీఎస్ పార్టీ ప్రభావం తగ్గుతూ వస్తూ ఉంది. సో దేవగౌడ 93-94 ఇయర్స్ వచ్చారు. కుమారస్వామి పట్ల ఈ రోజు అంత ఏమంటారు ఆదరణ ఏమీ లేదు. సో తర్వాత ఎవరు నాయకులు ఉన్నప్పుడు డీకే కనిపిస్తారు. ఖచ్చితంగా ఒక్కలిగ కమిటీ ఆయన వైపు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈయన ఒక్కలిగ సంబంధించిన రాజకీయాలు చేయడు, ఖచ్చితంగా చేయడు. కుల రాజకీయాలకు పోరు, అందరినీ కలుపుకోవడానికి పోతారు. ఈ రోజు డీకే గ్రూప్ లో ఉన్న ప్రధానమైన వాళ్ళు చూస్తుంటే లక్ష్మీ హెబ్బాల్కర్ మన హుబ్లీ ఏరియా నుంచి వస్తారు. ఆమె తర్వాత ఎంబీ పాటిల్, ఇద్దరు కూడా లింగాయతులు. సలీం అహ్మద్ ఆయన మైనారిటీ, కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ అతను ఉన్నారు. తర్వాత ప్రియాంక ఖార్గే కుమారుడు ఆయన దళిత్ ఉన్నారు. తర్వాత పరమేశ్వర మాజీ పిసిసి ప్లస్ హోమ్ మినిస్టర్ ఉన్న ఆయన కూడా డీకే శివకుమార్ కి సపోర్ట్ గా ఉన్నారు. రామలింగారెడ్డి బెంగళూరు సిటీలో గత 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీని చూస్తున్న ఆయన, మినిస్టర్ కూడా చేశారు, ఇప్పుడు కూడా మినిస్టర్ ఆయన. వీళ్ళందరూ కూడా డీకేకి ఉన్నారు. అంటే కులాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళకి డీకే టీంలో క్రిటికల్ గా పనిచేస్తున్నారు. కాబట్టి కుల రాజకీయమే కాకుండా ఈయన అందరినీ కలుపుకోగలిగిన తత్వం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ లో తను కరెక్ట్ గా చేసుకోగలిగి ఇప్పుడున్న కొన్ని ఆరోపణలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోగలిగితే ఈ విల్ బి సక్సీడెడ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మీరు అన్నట్లయితే ఇప్పుడు కుల రాజకీయాలకు కూడా కొంత కాలం చెల్లినట్లుగా చూడాలా? ఖచ్చితంగా చెల్లుతుంది. కుల రాజకీయం అనేది 1-2 సందర్భాల్లో మాత్రమే గెలవటానికి కావాల్సిన ఉత్ప్రేరక, గెలుపు కారణం ఎప్పటికీ కాదు, గెలవటానికి కావాల్సిన ఉత్ప్రేరక మాత్రమే. అయితే డీకే ఒక న్యూ ఏజ్ రాజకీయాలే చేయబోతున్నారు అనుకోవాలా? అంటే డీకే ఆల్రెడీ 1985 నుంచి ఉన్నాడు కాబట్టి న్యూ ఏజ్ చేస్తాడు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
ఖచ్చితంగా కులాలకు సంబంధం లేదు. బెంగళూరు అనేది ఆల్రెడీ బాగా డెవలప్ అవుతుంది. కర్ణాటక ప్రాంతం చాలా డెవలప్ అవుతుంది. అక్కడ కూడా సమస్య ఏంటంటే వ్యవసాయము ఇండస్ట్రీ మధ్యలో కొంత గ్యాప్ నడుస్తూ ఉంది. వ్యవసాయ రంగం అక్కడ కూడా ఇబ్బందుల్లో ఉంది. సో దానికి సంబంధించిన ఫోకస్ అట్ ద సేమ్ టైం బెంగళూరు లాంటి ఐటీ హబ్ ఉన్న బెంగళూరు, తర్వాత ఇండస్ట్రియలైజేషన్, ఈ సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా. ప్లస్ మీకు బెంగళూరు సిటీ చూసుకుంటేనే ట్రాఫిక్ అనేది ఈ రోజు కూడా చాలా పెద్ద సమస్య అనమాట. సో మనకు కరువు వచ్చినప్పుడు కావేరీ డెల్టాలో కానీ లేదంటే ఇటు నార్త్ లో కానీ తాగునీటి కూడా ఇబ్బంది వస్తుంది. ఈ సమస్యను హ్యాండిల్ చేయాలి. కర్ణాటక, తమిళనాడు లాంటి ఏంటంటే మీరు ఉన్న వ్యవస్థని డిస్టర్బ్ చేయకుండా యాజ్ స్టేజ్ గా నడిపినా కానీ న్యాచురల్ డెవలప్మెంట్ అనేది అక్కడ వస్తుంది. ఓకే.